చలికాలం అయిపోయింది, ఎండాకాలం మొదలైంది అనుకుంటున్నారా? అస్సలు కానే కాదు. హైదరాబాద్లో దోమల కాలం మొదలైంది. హైదరాబాద్లో ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ ఈ 2 నెలల్లో దోమలు విపరీతంగా విజృంభిస్తాయి. దీనికి రీజన్ ఏంటంటే ఈ 2 నెలల్లోనే విపరీతంగా దోమల ఉత్పత్తి జరుగుతుంది. దీనికి కారణం కూడా చాలా సింపుల్. చెరువులలో నీళ్లు తగ్గిపోతాయి, అంటే ఫ్లో అనేది తగ్గిపోతుంది. చెరువులలోకి వచ్చే నీళ్లు వెళ్ళే నీళ్లు ఇట్లాంటి పరిస్థితి ఉండదు. చెరువులలో నీటి నిల్వ అనేది క్రమంగా ఒక దగ్గర ఆగిపోద్ది. దాంతోపాటు విపరీతంగా గుర్రపు డెక్క, ఆకలు పీకలు పెరిగిపోయి మొత్తం ఒక గుబూరు వాతావరణం ఏర్పడుతుంది చెరువులలో. ఇదంతా దోమల ఉత్పత్తికి చాలా అనువైన వాతావరణం. అధిక వేడి ఉండదు, ఈ టైంలో అధిక చలి ఉండదు. ఇవన్నీ దోమ గుడ్లు లార్వాగా మారి ఆ తర్వాత దోమలుగా మారడానికి చాలా మంచి కండిషన్స్ అన్నమాట. దీనివల్లనే ఈ 2 నెలల దోమల విజృంభణ అనేది విపరీతంగా ఉంటుంది. ఇది సహజం, ఎందుకంటే వాటికి అనువైన పరిస్థితులలో అవి పెరుగుతాయి కాబట్టి. కానీ మరి ఈ టైంలో దోమల విజృంభణ ఆపడానికి జీహెచ్ఎంసీ ఏం చర్యలు తీసుకుంటుంది? అసలు ఏటా ఎంత ఖర్చు పెడుతున్నారో ఆ పైసలు సక్రమంగానే ఖర్చు అవుతున్నాయా? ఖర్చు అయిన దానికి రిజల్ట్స్ వస్తున్నాయా? అసలు దోమలు తగ్గుతున్నాయా అంటే లేదనే చెప్పొచ్చు. జీహెచ్ఎంసీ ఎవ్రీ ఇయర్ 10 కోట్ల రూపాయల వరకు ఈ దోమల నివారణ కోసం ఖర్చు పెడుతుంది. కానీ వచ్చే రిజల్ట్స్ మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. మరి దీనికి రీజన్ ఏంది? ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు, ఎట్లా ఖర్చు చేస్తున్నారు, ఎంత ఖర్చు చేస్తున్నారు, వీటిల్లో ఉన్న లోపాలు ఏంది, అవన్నీ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జీహెచ్ఎంసీ ఎవ్రీ ఇయర్ 10 కోట్ల వరకు ఈ దోమల నివారణ కోసం ఖర్చు పెడుతుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఈ దోమకాట్ల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా రోజు రోజుకి పెరిగిపోతుంది. దేనికి రెస్పాండ్ అవ్వకుండా మొండివారిపోతున్నాయి ఈ దోమలు. రకరకాల స్ప్రేలు, రకరకాల బ్యాట్లు, పొగ, ఇట్లా రకరకాల ఎన్ని వాడుతున్నా కూడా ఈ దోమల ఉధృతి అనేది దక్కట్లేదు. ఎవ్రీ ఇయర్ మరి 10 కోట్లు పెట్టి జీహెచ్ఎంసీ ఏం చేస్తుందంటే ఫాగింగ్ మెటీరియల్, ఫాగింగ్ మెషిన్లు, ఆయిల్, కిరోసిన్, డీజిల్, ఈ ఫాగింగ్ మెటీరియల్ అంతా పనిచేయడానికి కావాల్సిన సరంజామా అంతా కొనుక్కుంటుంది, ఫాగింగ్ కోసం ఖర్చు పెడుతుంది. అట్లాగే చెరువులు, నీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, మెలాసియన్ అనే కెమికల్ చల్లడం, ఇట్లాంటి పనులన్నీ చేస్తుంది. కానీ ఇవి మాత్రం గ్రౌండ్ లెవెల్లో నామమాత్రంగా మాత్రమే రిజల్ట్స్ ఇస్తున్నాయి. జీహెచ్ఎంసీ వద్ద ఉన్న వివరాల ప్రకారం మొత్తం జీహెచ్ఎంసీ దగ్గర 150 ఫాగ్ గన్స్ ఉన్నాయి. గతంలో జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్నాయి. అప్పుడు డివిజన్కి ఒకటి చొప్పున మొత్తం 150 ఫాగ్ గన్లను జీహెచ్ఎంసీ కొనుక్కొని పెట్టుకుంది. మరి ఇప్పుడు జీహెచ్ఎంసీ దగ్గర 300 డివిజన్లకు విస్తరించారు. ఇవి కాక గతంలో ఒక 10 మౌంటెడ్ ఫాగింగ్ మెషిన్స్ అని ఉండేవి. అంటే పెద్ద పెద్ద వెహికల్స్ ఉండేవి. దోమల ఉధృతి ఎక్కువగా ఉన్న ఏరియాలో వీటిని ఉపయోగించి ఫాగింగ్ చేసేటోళ్ళు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా 150 ఫాగింగ్ మెషిన్లు ఉన్నాయని. ఈ ఫాగింగ్ మెషిన్లు ప్రతి డివిజన్లో రోజు వర్క్ చేస్తూ ఉండాలి. అంటే డివిజన్ని 3 పార్ట్లుగా విభజించి ప్రతి 3 రోజులకు ఒక్కోసారి ఒక్కొక్క పార్ట్లో ఈ ఫాగింగ్ అనేది జరగాలి. కానీ మనం గనక గ్రౌండ్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తే ఎక్కడ 15-20 రోజులకు ఒకసారి కూడా ఫాగింగ్ జరిగే పరిస్థితులు లేవు. నేనుండే ఏరియాలో నేను అబ్జర్వ్ చేస్తున్నా. దగ్గర 3-4 నెలలు అవుతుంది అసలు ఫాగింగ్ మిషన్ మా ఏరియాకి రాక. 3 నెలల కింద చూసిన. మరి ఇప్పుడు దోమల కాలం మొదలైంది కదా, మరి ఇప్పుడన్నా ఏమైనా తీసుకొస్తారా లేదా అనేది చూడాలి. అయితే దోమలు బాగా విపరీతంగా ఉన్నాయి, ఖచ్చితంగా మీ ఏరియాలో ఫాగింగ్ కావాలనుకుంటే జీహెచ్ఎంసీ ఒక యాప్ పెట్టింది. మై జీహెచ్ఎంసీ యాప్లో ఫాగింగ్ ఆన్ రిక్వెస్ట్ అనే ఒక ఫీచర్ ఉంది. ఆ ఫీచర్లోకి వెళ్ళి కనుక కంప్లైంట్ చేస్తే వాళ్ళు పలానా డేట్ అని చెప్పి ఆ డేట్ రోజు వచ్చి ఫాగింగ్ చేస్తారనమాట. కానీ ఈ ముచ్చట ఎట్లుంటుందంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యి వచ్చేసరికి మినిమం 4-5 రోజులు పడుతుంది. సరే, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఫాగింగ్. ఇదేంటంటే దోమల్ని నివారించే పద్ధతి. అంటే దోమలు పుట్టి అవి పెరిగి జనాల్ని గుట్టిన తర్వాత వాటిని నివారించే పద్ధతి. ఫాగింగ్ వల్ల కేవలం దోమ అనేది మత్తొచ్చి కింద పడుతుంది, ఆ తర్వాత లేచి తిరుగుతుంది అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. మరి ఇట్లాంటి టైంలో ఈ ఫాగింగ్ అనేది సరిగ్గా రిజల్ట్స్ ఇవ్వకుంటే అసలు దోమ ఉత్పత్తి కాకుండా ఎట్లా కంట్రోల్ చేస్తుంది? దీనికి కూడా జీహెచ్ఎంసీ కొన్ని పద్ధతులు పాటిస్తుంది. ఏంటంటే ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా, చెరువుల్లో అసలు ఈ దోమ గుడ్లు పెట్టి అది లార్వా నుంచి దోమగా ఉత్పత్తి కాకముందుకి ఆ లార్వాని చంపేయడం కోసం ఈ చెరువుల్లో ఆయిల్ బాల్స్ వదలడం, మెలాసియన్ అనే కెమికల్ పిచికారీ చేయడం, ఇట్లాంటి పద్ధతులు ఉండేవి. కానీ జీహెచ్ఎంసీ అంతా సరుకు సరంజామా అంతా రెడీ చేసుకొని ఆ లార్వాని చంపడానికి ఆయిల్ బాల్స్ వదిలేసే లోపు దోమగా ఉత్పత్తి అయిపోయి విజృంభిస్తుంది. అయితే ఈ లార్వాని చంపడానికి డ్రోన్ ఆపరేషన్ సిస్టమ్ అనే దాన్ని కూడా జీహెచ్ఎంసీ తీసుకొచ్చింది. కానీ అసలు ఈ డ్రోన్ ఆపరేషన్ సిస్టమ్ అనేది ముందుకు కదలట్లేదు. 3 అడుగులు ముందుకైతే 6 అడుగులు ఎందక్కన్నట్టుంది. ఈ డ్రోన్ల కొనుగోలు లేదు, ఆ పద్ధతిని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళిక లేదు, ఏది లేదు. ఇదంతా ఇట్లుంటే జీహెచ్ఎంసీ ఎంటమాలజీ డిపార్ట్మెంట్లో, ఈ దోమల కంట్రోలింగ్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ కొరత ఇంకో సమస్య, అవినీతి ఇంకో సమస్య. వాస్తవానికి ఇంతకుముందుకు 150 డివిజన్ల జీహెచ్ఎంసీ ఉన్నప్పుడే దగ్గర 4,000 మంది స్టాఫ్ కావాల్సి ఉండే. కానీ 2,400 మంది పైచీలకు మాత్రమే స్టాఫ్ ఉన్నారు. అంటే దగ్గర 1,600 మంది స్టాఫ్ కొరత ఉంది. ఇందులో 1,900 పైచీలకు మంది జనరల్ స్టాఫ్, ఒక 342 మంది ఫాగింగ్ స్టాఫ్, 114 మంది స్పెషల్ మ్యాన్ పవర్ ఇట్లా ఉండేది. వీళ్ళు కాక ఆఫీసర్ల ముచ్చటకు వద్దాం. 30 సర్కిళ్ళకి 30 మంది అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు ఉండేవాళ్ళు. 6 జోన్లకి 6 సీనియర్ ఎంటమాలజిస్టులు ఉండేటోళ్ళు. ఇప్పుడు మరి జోన్ల సంఖ్య 12 పెరిగింది, సర్కిల్ 60కి పెరిగినాయి, డివిజన్లు 300కి పెరిగినాయి. ఒకప్పుడు 150 డివిజన్లు ఉన్నప్పుడే దాదాపు 40% మంది సిబ్బంది తక్కువ ఉన్నారు. మరి ఇప్పుడు 300 డివిజన్లకు పెరిగింది, చాలా మున్సిపాలిటీలు విలీనం అయిపోయినాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే
ఇంకా దారుణంగా ఉండబోతుంది అనే సమాధానమే వస్తుంది. పోనీ జిహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల నుంచి ఏమైనా సిబ్బంది అధికారులు ఏమైనా వచ్చిర్రా అంటే అది కూడా నామ మాత్రమే. ఈ పెరిగిన 150 డివిజన్లకు తగ్గట్టు అసలు ఎంటమాలజీ సిబ్బందిని అడ్జస్ట్ చేయడం కూడా కష్టంగానే ఉంది. ఇదంతా ఇట్లుంటే ఈ ఉన్న స్టాఫ్లో కూడా అవినీతి. గతంలో చాలా కేసులు నమోదైనయి. దోమల మందు అమ్ముకుంటున్నారని, ఈ దోమల మందు స్ప్రేయర్లలో ఉపయోగించే డీజిల్, కిరోసిన్ ఇట్లాంటిదన్నీ అమ్ముకుంటున్నారనే కేసులు కూడా నమోదైనయి. అది ఉన్నదే అరకొర అంటే అరకొరలా కూడా మళ్ళీ ఇంకా అవినీతి. ఎవ్రీ ఇయర్ ఈ దోమల నివారణ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం, కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మాత్రం మారట్లేదు, అట్లనే ఉంటుంది. డెంగీ లాంటి వ్యాధులు విజృంభించి గతంలో చాలా మరణాలు కూడా నమోదైనాయి. మనం చేస్తున్నా కూడా పట్టించుకున్నట్టు లేడు. దోమల నియంత్రణకు, నివారణకు ఒక ప్రణాళిక లేదు, దాన్ని అమలు ఎట్లా చేయాలనేది లేదు. అసలు ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్ అనే సోయే లేదు అధికారులకి. భారీగా బడ్జెట్ ఖర్చు చేస్తున్న ఫలితాల్లో మాత్రం శూన్యం. మరి మీ ఏరియాలో కూడా దోమల సమస్య ఉందా? జిహెచ్ఎంసీ యాప్లో కంప్లైంట్ చేస్తే రెస్పాన్స్ వస్తుందా? ఫాగింగ్ రెగ్యులర్గా జరుగుతుందా? ఎన్ని రోజులకోసారి జరుగుతుంది? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సంబంధిత అధికారులకు చేరేదాకా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.